హలో నమస్తే. అధికారంలో ఉన్నవాళ్ళు ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి. ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం, ప్రజలకు రక్షణ కల్పించడం కోసం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం కోసం ఉపయోగించాలి. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలోకొచ్చిన తర్వాత తమ అవసరాల కోసం, తమ ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించకూడదు. రాజ్యాంగం పైన ఆత్మసాక్షిగా, దేవుడి సాక్షిగా వాళ్ళు చేసే ప్రమాణం కూడా అదే. సో రాగద్వేషాలకు అతీతంగా ఉంటామని, తమ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తామని వాగ్దానం కూడా చేస్తారు, ప్రమాణం కూడా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాం, తమ ప్రయోజనాలు తమకు ప్రధానమైన ప్రయారిటీ అని భావిస్తున్నట్లు కనపడుతోంది. ప్రభుత్వం చాలా చెప్పొచ్చు, సూపర్ 6 చేశాం, ఇంకేదో చేశాం, ఇంకేదో చేశామని. సూపర్ 6తో పాటు సూపర్ 7 అని ఒక హామీ ఉంది. ఆ హామీ చంద్రబాబు తనకు తాను ఇచ్చుకున్నారు. తనపైనున్న కేసులు తానే ఎత్తేసుకుంటానని తనకు తాను తన అంతరాత్మకు ఒక హామీ ఇచ్చుకున్నారు. ఆ హామీ మేరకు ఆయన సూపర్ 7లో భాగంగా తనపైనున్న కేసుల్ని ఎత్తివేయించుకుంటున్నారు అని మనం గతంలో మాట్లాడుకున్నాం. ఫైబర్ నెట్ కేసు, అలాగే మద్యం కేసు, తనపైనున్న ఆ 2 కేసుల్ని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎత్తేయించుకున్నారు. ఆ 2 కేసుల్ని ఏసీబీ కోర్టు కొట్టేసింది. సిఐడి కూడా ఆ కేసులపైన విచారణకి ఆపేసింది. కేసులు సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఫిర్యాదు చేసిన వాళ్ళే పిటిషన్‌ని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో కోర్టు కేసు కొట్టేసింది. ఈ వార్తలు చూసాం మనం. అలాగే నిన్న మొన్న నారా లోకేష్ చెప్తున్నారు, చాలా మంది పైన ఇంకా కేసులున్నాయి. ఆ కేసులు ఎత్తేయాలని హోంమంత్రి గారికి సూచన చేస్తున్నాను. హోంమంత్రి గారు ఆ కేసులు ఎత్తివేత పైన దృష్టి పెట్టాలి అని కోరుతున్నారు. కార్యకర్తలకు సంబంధించిన కొన్ని కేసుల పైన. ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన బాధ్యతలో ఉన్న నారా లోకేష్ కేసులు ఎత్తివేతకు సంబంధించి నిర్ణయం తీసుకోండి అంటూ హోంమంత్రి గారిని కోరటం చట్టపరంగా సరైనదా? అధికార పార్టీ ఒక రాజకీయపరమైన నిర్ణయం తీసుకొని కేసులు ఎత్తేయడానికి సంబంధించిన ప్రయత్నం అఫీషియల్‌గా చేస్తుందా? చెయ్యొచ్చా? పార్టీ కార్యకర్తలపైన కేసులను ఎత్తేయండి అంటూ ఒక ఆదేశాలని మంత్రికి ఇవ్వొచ్చా? చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు కేసులు ఎత్తివేతలు చేస్తుంటాయి. ఆ కేసులు ఎత్తివేతలకు సంబంధించి బాధితులకు న్యాయం చేస్తామని గతంలో ఇచ్చిన హామీలు, వీటి మేరకు కేసులు ఎత్తివేతలు చూస్తుంటాం. తుని రైలు ఘటన సంబంధించి కూడా చూసాం. సో ఆ కేసులు ఎత్తివేయడం అనేది అంత చిన్న ఇష్యూ కాదు. జస్ట్ ప్రభుత్వాలు అనుకుంటే కేసులు ఎత్తివేయటం జరగకూడదు. సో నారా లోకేష్ అలా మాట్లాడితే చంద్రబాబు ఆయన పైన కేసులు ఎత్తేయించుకుంటున్నారు. కొంతమందిని అరెస్ట్ అయిన అధికారులు ఆ తర్వాత వాంగ్మూలం ఇచ్చిన మేరకు కేసులు వెనక్కి తీసుకుంటున్నారు. మధుసూదన్ రెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ పిటిషన్లు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు పైన ఫైబర్ నెట్ కేసు, మద్యం కేసు లేకుండా పోయాయి. సో ఇంతవరకు మనకి తెలిసింది. కానీ మనకు తెలియాల్సింది ఇంకోటి, మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటుంది ఇంకోటి ఏంటంటే, ఈ కేసుల్ని ఎత్తివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కేసుల ఎత్తివేత అంశానికి సంబంధించిన కోర్టు తీర్పు ప్రతి ఇప్పటివరకు బయటకు రాలేదు ఎందుకో. ఏ కారణంతో కేసు విత్డ్రా చేశారు, కేసు విత్డ్రాకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అనే అంశం పైన పేపర్లు ఇప్పటివరకు కోర్టు బయట పెట్టట్లేదు. కోర్టు బయటపెట్టిన దాఖలాలు లేవు. నిజానికి సుప్రీంకోర్టులో జరిగే వాదనలు, సుప్రీంకోర్టులో జరిగే విచారణ కూడా దేశ ప్రజలంతా డైరెక్ట్గా చూసేలా లైవ్లో టెలికాస్ట్ చేస్తూ ఉన్న వాతావరణం ప్రస్తుతం ఉంది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో తీర్పుల్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టకండి, ఇమీడియట్గా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్తూ ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన అనేక తీర్పులు కూడా ఇమీడియట్గా పబ్లిక్ డొమైన్లో ఉంటే ఆ తీర్పు కాపీలు ఒకరోజు ఆలస్యంగానో 2 రోజులు ఆలస్యంగానో అయినా సరే అందరికీ అందుబాటులోకి వస్తుంటాయి. కానీ చంద్రబాబు పైన కేసుల ఎత్తివేత అంశానికి సంబంధించి కోర్టు చెప్పిన తీర్పేంటో పేపర్లు ఇప్పటివరకు బయట పెట్టట్లేదు. బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి? అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం, ప్రభుత్వాలు పారదర్శక పాలన చేయని సందర్భంలో, ప్రభుత్వాలు కొన్ని జీవోలని రహస్యంగా ఉంచుతున్న సందర్భంలో, ఆ జీవోలని రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారంటూ ఎవరైనా కోర్టుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా కోర్టులే ప్రభుత్వాలకి అక్షింతలు వేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోవడం ప్రజలకు సంబంధించిన హక్కు. ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినప్పుడు ఆ జీవోల్ని రహస్యంగా ఎందుకు పెడుతున్నారు అంటూ కోర్టులు ప్రభుత్వాలని తప్పుపడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అలాంటిది కోర్టే తామే చెప్పిన తీర్పుని ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని అనుకోవడం ఏంటి? కోర్టు ఆ తీర్పుని రహస్యంగా ఉంచడం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? కోర్టు ఆ తీర్పుని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన కేసు, ఆయన పైన కేసు, ఆయన ప్రభుత్వంలో అధికారులు కేసును వెనక్కి తీసుకుంటే కోర్టు ఆ కేసుని కొట్టేస్తే, సో ఆ కేసుకు సంబంధించి కొట్టివేయడానికి సంబంధించిన గ్రౌండ్ ఏంటి అనేది ప్రజలకు తెలుసుకునే అవసరం ఉండదా?
చంద్రబాబు పైన కేసు ఎందుకు కొట్టేశారో, ఏ గ్రౌండ్స్‌లో కొట్టేశారు? మధుసూదన్ రెడ్డో, వాసుదేవం రెడ్డో ఏం చెప్పారు? సీఐడీ ఏం వాదించింది? సీఐడీ చెప్పిందేంటి? వాళ్ళు చెప్పిందేంటి? ఇప్పుడున్న ఎండీలు చెప్పిందేంటి? కోర్టు చెప్పిందేంటి? ఇవన్నీ కూడా తీర్పులో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా! కోర్టులో అవన్నీ కూడా తెలుసుకునే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలి కదా! పబ్లిక్ డొమైన్‌లో ఆ తీర్పు కాపీలు పెట్టాలి కదా! కేసు ఎందుకు కొట్టేశారో తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండా చేస్తే, కోర్టులే లేకుండా చేస్తే ఎలా? వారం 10 రోజుల క్రితం, 15 రోజుల క్రితం దీనికి సంబంధించిన వార్తలు చూసాం. తెలుగుదేశం పార్టీ మీడియాలోను అన్ని చోట్ల వార్తలైతే వచ్చాయి కేసు కొట్టేశారని. పేపర్‌లో అయితే బయటకు రావట్లేదు. సో, ఇది సరైనది కాదు. కోర్టులు ఏ ఉద్దేశంతో ఎందుకు ఈ తీర్పు కాపీలని రహస్యంగా ఉంచుతున్నారో తెలీదు. ప్రభుత్వాలు పాలననే రహస్యంగా ఉంచకూడదని చెప్పే కోర్టులు తామిచ్చిన తీర్పుల్ని రహస్యంగా ఉంచటాన్ని ఎలా సమర్థించుకుంటాయి? ఏ కారణంగా ఉంచుతున్నాయో తెలీదు. ఇదేం ప్రజలకు తెలియకుండా అంశమా? ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అంశమా? కాదు గదా! అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వంలో ఆయన పైన ఉన్న కేసుల్ని వెనక్కి తీసుకుంటున్న సందర్భంగా ఇది తెలుసుకునే బాధ్యత, తెలుసుకునే హక్కు ప్రజలందరికీ ఉంటుంది కదా! ఆ హక్కుల్ని కోర్టులు లేకుండా చేస్తే ఎలా? కారణం ఏంటి? సహేతుకమైన కారణం ఏం కనిపించట్లేదు. పైగా కోర్టులు కాన్ఫిడెన్షియల్ అని చెప్తున్నట్లుగా సమాచారం ఉంది నాకు. కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటి? కోర్టు తీర్పులు కాన్ఫిడెన్షియల్ ఏంటి? ముఖ్యమంత్రికి సంబంధించిన కేసు కొట్టేస్తే దాన్ని ఆ తీర్పుని రహస్యంగా ఉంచడం కాన్ఫిడెన్షియల్ ఏంటి? రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? పైగా ఇది రాజకీయపరమైన కారణాలతో జరిగింది ఇలాంటి చర్చ, అటువంటి వాతావరణం బయట ఉన్న నేపథ్యంలో దాన్ని కనీసం పట్టించుకోకుండా అటువంటి ఆరోపణలకు బలం చేకూర్చేలా కోర్టు తీర్పులు రహస్యంగా ఉంచడం ఆశ్చర్యం కలిగించింది. కోర్టు తీర్పు కాపీలని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలంతా ఆ తీర్పు కాపీలని చదివే అవకాశం కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ దిశగా కోర్టులు నిర్ణయం తీసుకోవాలి. ఆ కాపీలను బయట పెట్టాలని కోరదాం.